బడికి పోబుద్ది కానప్పుడు మమ్మీ నాకు కడుపు నొస్తున్నది, డాడీ నాకు జ్వరం వచ్చినట్టున్నది అని దొంగ సాకులు చెప్పి బడికి డుమ్మ కొడుతుంటారు కొంతమంది పిల్లలు. ఇంకొందరు స్టూడెంట్లు అయితే ఇంట్లో కాలేజీకి పోతున్నామని చెప్పి సినిమా టాకీసులు పార్కుల ఎంట తిరుగుతుంటారు. కానీ చదువు విలువ ఏందో తెలిసిన పిల్లలు మాత్రం ఎంత నష్టమైనా ఎంత కష్టమైనా పుస్తకం మాత్రం ఇడిచిపెట్టరు. అక్షరం మీద ప్రేమ, పుస్తకం మీద మమకారం, చదువుకోవాలనే సంకల్పం ఉంటే గీ దునియా మొత్తంలా ఏ శక్తి కూడా మనల్ని చదువుకోకుండా ఆపలేదు. అగో అక్కడ చూస్తున్నారా, ఆ స్కూల్ యూనిఫామ్లున్న గా ఇద్దరు బుజ్జవ్వలు ఒక కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్మే డబ్బా కిందున్న చిన్న గూట్లే గువ్వ పిట్టల లెక్క ఒదిగిపోయి సీరియస్ గా పుస్తకాలు మరలేసుకుంటా హోంవర్క్ చేసుకుంటున్నారు. ఒక దిక్కు అమ్మే వాళ్ళు, ఇంకో దిక్కు కొనే వాళ్ళతోని అక్కడ వాతావరణం అంతా లొల్లున్నది. అయినా కూడా చుట్టూ ఉన్న ప్రపంచంతోని సంబంధం లేకుండా చదువు మీదనే ఫోకస్ పెట్టి నోట్స్ రాసుకుంటున్న గా చిట్టి తల్లులను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియంలో పెడితే అది ఫుల్ వైరల్ అవుతున్నది. ఆ చిన్నారులకు చదువు మీదున్న శ్రద్ధ, పట్టుదల చూసి తారీఫ్ చేస్తున్నారు నెటిజన్లు. గిస్వంటి పిల్లలను ఎంకరేజ్ చేస్తే ఎన్నో అద్భుతాలు చేసి పెడతారని కామెంట్లు పెడుతున్నారు.